నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మొట్టమొదటిసారి హిందూ చైతన్యంగా మరి లాయర్ గారు, హైకోర్టు లాయర్, న్యాయవాది, మరి వారి వృత్తి న్యాయ వృత్తి. మరిన్ని అంశాలు నాకు తోచినంతగా అడిగే ప్రయత్నం చేస్తాను. మరి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మరి సార్, ఇప్పుడు మీరు వచ్చేసి న్యాయవాది అన్నారు కదా, హైకోర్టు న్యాయవాది కావడానికి ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి? అంటే అదొక కోర్సుని బట్టి ఉంటుందండి. మనము ఇంటర్మీడియట్ తర్వాత అయితే 5 years కోర్స్ ఉంటుంది, బిఏ ఎల్ఎల్బి అని. అదేవిధంగా డిగ్రీ తర్వాత అయితే 3 years కోర్స్ ఉంటుంది, దాన్ని ఎల్ఎల్బి అంటారు. అట్లా ఆ విధంగా చేసిన తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇండియాలో మొత్తం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏదో ఎల్ఎల్బి పాస్ అయినామంటే సరిపోదు. తర్వాత మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో మనం ఆల్ ఇండియా వ్యాప్తంగా అడ్వకేట్లందరికీ ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే కోర్టు వేసుకొని బ్యాడ్జ్ కట్టుకొని కోర్టు హాల్లో నిలబడడానికి అర్హులు అన్నట్టు. లేని తరుణంలో వాళ్ళ మీద శిక్షలు ఉంటాయి. ఆ విధంగా చేయకూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలామంది యువకులు కొంత ప్రాక్టీస్ ఎల్ఎల్బి అయిపోగానే నేను లాయర్ అని అనుకుంటున్నారు. అది కాదు. సరే, ఆ విధంగా చేస్తూ వచ్చాము. ఆ విధంగా హిందుత్వం గురించి కావచ్చు, అదేవిధంగా సామాజిక అంశాల గురించి కావచ్చు, ఈ యొక్క అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన నారాయణపురం మల్లారెడ్డిగూడ గ్రామంలో జన్మించి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలకు నిలయమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గం నుంచి చిన్నతనంలోనే రెసిడెన్షియల్ స్కూల్లో, గురుకుల పాఠశాలలో సీట్లు సంపాదించుకొని మా యొక్క స్ఫూర్తితోని మా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా, అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో పూర్తి చేసుకోవడం, అంతా కూడా గురుకుల వ్యవస్థలో, అది ఏదైతే పివి నరసింహారావు గారు పెట్టినటువంటి గురుకుల వ్యవస్థ ఉందో అప్పటి నుంచే మాకు హిందుత్వ భావజాలం, హిందుత్వం గురించి అందరికీ జనరల్గా అయితే ఉపవాచకం ఉంటే మాకు సంస్కృతి ఉండేది, మాకు ఒక సబ్జెక్ట్ కింద. దానికి 20 మార్క్స్ ఉండేది. అక్కడనే మాకు హిందుత్వం శ్లోకాలు కానీ పద్యాలు కానీ అక్కడ మాకు సంస్కృతం అక్కడనే అవ్వింది. ఆ విధంగా హిందూ భావజాలంతోనే పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు అన్నారు. అంటే ఆ సామాజిక సంస్థ ఏమేం పనులు నిర్వర్తిస్తుంది? దాంట్లో మీరు ఏమేమి చేపిస్తుంటారు? వాస్తవానికి కూడా మీరు అడిగినట్టుగా ఇక్కడ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేస్తూనే ఈ యొక్క మునుగోడు నల్గొండ జిల్లా అంటేనే ఒక సామాజిక ఉద్యమాలకు, సామాజిక విప్లవాలకు, సామాజిక స్పృహకు ఒక నిలయమైనటువంటి జిల్లా. ఇక్కడ పుట్టి ఈ నీళ్లు తాగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించడంలో ముందుంటాడు అని చెప్పడంలో దీనికి అతిశయోక్తి ఏం లేదు. ఆనాడు నైజాం ప్రభావంలోనే గోల్కొండ కోట కింద గోరిగడతాం కొడుక అని చెప్పేసి సూర్యాపేట నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది విప్లవకారులు పుట్టుకొచ్చి అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించినటువంటి గడ్డ. ఇక్కడ పుట్టినటువంటి స్ఫూర్తి కావచ్చు, నేను చదువుకున్నటువంటి చదువు కావచ్చు, నేను చేసినటువంటి సామాజిక ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అక్కడ చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేను తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అనేది స్థాపించుకున్నాను. ఇందులో ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా సామాజికము, అదేవిధంగా హిందుత్వము, యొక్క సామాజికవేత్తలు సమాజంలో మార్పు కోరుకొని విప్లవం దిశగా తీసుకొచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ఎన్నుకొని మా యొక్క బ్యానర్ చూసినట్టయితే దాంట్లో మొత్తం వీర శివాజీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అదేవిధంగా మనకు ఎవరైతే సమాజం కోసం రమణ మహర్షి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా సామాజికంగా విప్లవాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఎంచుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే అనేక మంది నిరుద్యోగుల కోసం పోరాటాలు చేస్తూ, బీసీ ఉద్యమంలో పనిచేస్తూ, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ, విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా అందులో పనిచేస్తూ, సైఫాబాద్ పీజీ కాలేజీలోనే బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాము. ఆ కాలంలోనే చేసుకుంటూ కూడా సామాజిక ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సామాజిక ఉద్యమంలో ఆర్ కృష్ణయ్య గారి యొక్క సన్నిహితంతో సామాజిక విప్లవం వైపు వచ్చాం. అందులో భాగంగా ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎల్ఎల్బి చేశాం. ఆ విధంగా ఈ సమాజ దృక్పథంతో ఎల్ఎల్బి చేస్తూ ఇదే వృత్తిగా అవుతుందని మేము ఆ రోజు అనుకోలేదు. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ కాకుండా సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఈ న్యాయవాది వృత్తిని ఎన్నుకున్నాం. అందుకోసమే మీరు అన్నట్లు వేరే అడ్వకేట్లకు మాకున్నటువంటి వ్యత్యాసం ప్రధానమైనది ఇక్కడే. అంటే మాది మొత్తం ఓన్లీ అడ్వకేట్ ప్రాక్టీస్ చేసి డబ్బులు సంపాదించడమే మా ప్రధాన లక్ష్యం కాదు. సామాజిక చైతన్యం, మా చదువుకున్నటువంటి న్యాయవాద వృత్తి కావచ్చు, ఇంకేదైనటువంటి వ్యవస్థలో సామాజిక విప్లవం కోసం ఏదైతుందో అది ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజల కోసమే పనిచేయాలన్నటువంటి కోణంలో ఆలోచిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నప్పటికి కూడా నేను ఇక్కడ మా చౌటుప్పల్ కోర్టు లైబ్రరీ సెక్రటరీగా పనిచేస్తూనే మా బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులు తిరుగుతూ ఎక్కడ సమస్య వచ్చినప్పటికీ, నిన్నగాక మొన్న కరీంనగర్ రామగుండపల్లిలో ఒక చిన్న దేవాలయం, బీరప్ప స్వామి అని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఆడ దేవుని పెట్టుకొని కటార్లు పెట్టుకొని పూజిస్తుంటే ఎవరో తెలియని వ్యక్తులు దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే
దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే డబ్బులు ఈ ల్యాండ్ పెరగడము ఆయా వ్యవసాయంలో ఉండడం వల్ల వాళ్ళు ఏదో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే మా లాయర్స్ ఫోరం పరిధి నుంచి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి అనేక మంది పోయి అక్కడ ధర్నాలు పెట్టి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరిగింది. అట్లా ఆ విధంగా సామాజిక దృక్పథంతో పనిచేస్తాం కాబట్టి ఇలాంటి ఈ యొక్క తెలంగాణలో అతి తక్కువ మంది అడ్వకేట్లలో మేము సామాజికంగా హిందుత్వం గురించి స్పందించడంలో మీకు కనిపిస్తుంటాం. మీరు కలిసినప్పుడు కూడా విచిత్రమైనటువంటి మంచి అడిగారు, సార్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, మేము ఉంటే చాలామందిని అడ్వకేట్లను అడిగాము, ఈ విధంగా ప్రాబ్లం అంటున్నారు అన్నప్పుడు నేను అనుకున్నాను, లేదు అడ్వకేట్లు వేరు మేము వేరు, సామాజికము అండ్ సబ్జెక్టు రెండు కలుపుకొని ఉంటాం కాబట్టి మమ్మల్ని అన్నట్టు ఉండరు, మేము వాళ్ళని ఏమనం అట్లా. కాబట్టి దానికి ధైర్యం చేసే ముందుకు మాట్లాడతాం.